ఈ మధ్య ఒక 4 కుక్కలకు పైగా నన్ను తరుముకుంటూ వచ్చాయి కరవడానికి. రా కుక్క ప్రభు మొరగడానికి వచ్చావు. ఈ రోజు అర్లీ మార్నింగ్ కూడా ఒక కుక్క నన్ను కరవడానికి వచ్చింది. నా ఫ్రెండ్ శ్రీనివాసుల్ని ఒక గజ్జి కుక్కే కరిసింది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వాడికి నేనే అప్పుడు దగ్గరుండి హెల్ప్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి చూడడం జరిగింది. సో ఇప్పుడు ఈ కుక్కల గోలంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఢిల్లీలో తిరుగుతున్నటువంటి వీధి కుక్కలకి వ్యాక్సిన్ వేసి ఆ వీధి కుక్కల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలి. వీధుల్లో విచ్చలవిడిగా తిరగకూడదు ఈ కుక్కలు అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది విన్న తర్వాత, ఈ తీర్పు చూసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది కుక్క ప్రేమికులు, అదే జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలి. సో కుక్కలు స్వేచ్ఛగా తిరగాలి అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారనమాట. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. మనం చూసుకుంటే గతంలో, ఇప్పుడు ప్రస్తుతం ప్రతి చోట జరుగుతూనే ఉంటాయి. చిన్న పిల్లల మీద కుక్కలు దాడి చేసి చంపేస్తున్నాయి అన్నమాట. కుక్కలు కరిస్తే ర్యాబీస్ వస్తుంది. సో అన్ని కుక్కలు కరుస్తాయా అని అంటే, వీధి కుక్కలు కొన్ని మతి స్థిమితం లేకుండా అలా విచ్చలవిడిగా తిరుగుతూ, చిత్తకార్తెలు అయితే మరీ దారుణంగా ఒక కుక్క వెంబడి ఒక 10 కుక్కలు పడి 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 ఆ కుక్కలకు విసుగొచ్చి మనుషుల మీద పడుతున్నాయో ఏమో తెలియదు కానీ, ఒకసారి చూడాలనుందమ్మా, దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. సో అర్థం చేసుకోవాలమ్మా. అంటే ఏం అర్థం చేసుకోవాలంటే, నీకు కుక్కలంటే ప్రేమ ఉంటే నీ ఇంట్లో పెంచుకోవాలా. అంటే ముద్దుగా బుజ్జిగా నీ ఇంట్లో పెంచుకోవాలా. వీధుల్లో కుక్కలకు నువ్వు ఏమన్నా ఇంత అన్నం పెడతావా? పెట్టావు కదా. బొచ్చులో ఊరికి సలహాలు ఎందుకు ఇస్తున్నావు? సలహాలు ఎందుకు మాట్లాడుతున్నావు? బాధితులు చాలా మంది ఉన్నారు. కుక్కలు కరుస్తున్నాయి అన్నమాట వాస్తవం. విశ్వాసం ఉంది, కాదని చెప్పట్లేదు. నువ్వు ఆ విశ్వాసం ఉన్న కుక్కల్ని ఇంట్లో పెంచుకుంటే మంచిదే కదా. సో ఇదొక నా అభిప్రాయం మాత్రమే. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు నేను సమర్థిస్తున్నాను. ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము స్వాగతిస్తున్నాం అనమాట. అరే బతుకుంటే గొయ్యి కప్పి గొయ్యి తీసే పాటే కొడుకు రాదు. ఎందుకంటే నేనే బాధితుణ్ణి. నాకు ఇంతవరకు ఒక కుక్క కాటు కూడా పడలేదు. నాకు ఒక కుక్క కూడా కావలేదు. జీవితంలో కనిపించుకోకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే ర్యాబీస్ రావడం కానీ, ఆ కుక్క కలిసే ఇది తినాలి ఇది తినకూడదు అని రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఆ భయంతో కూడా ఉన్నామన్నమాట. ఒక్కసారి ఈ జంతు ప్రేమికులు ఎవరైతే, ఈ కుక్క ప్రేమికుల్ని ఎవరైతే వీధుల్లో తిరగాలని సమర్థిస్తున్నారో వాళ్ళు ఒకసారి కుక్కతో కనిపించుకుంటే తెలుస్తుందన్నమాట. దాని బాధ ఏంటో. సో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి అన్ని ఆలోచించే తీర్పు ఇస్తారు కాబట్టి ఆ తీర్పు దేశం మొత్తం అంతా అమలు అయితే చాలా బాగుంటుంది. నేను కాదు, నా ఫ్రెండ్ శ్రీనివాసులు ఎవరైతే ఉన్నాడో వానికి తెలుసు ఆ బాధ. 2 సార్లు కరిచింది. ఒకసారి గజ్జి కుక్క, ఒకసారి పిచ్చి కుక్క. ఈ 2 సార్లు కరిచినా నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి, వాడు వర్షంలో తడవకూడదు అని అనుకుంటే వాడికి గొడుగు పట్టి హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. ఇన్ని బాధలు మేము చూసామన్నమాట. సో ఇదన్నమాట. ఏమైనా తప్పుగా అనిపించింటే మీకు క్షమించండి. ఇదన్నమాట. కుక్కలు కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. అంటే ఇంట్లో పెంచుకుందాం. ఒకవేళ మీకు అంతగా ఇష్టం అంటే ఇంట్లో పెంచుకొని ఆయ చిన్ను, బుజ్జి, చిట్టి, బుజ్జి దాన్ని పెడతాంటారు కదా పేర్లు, అలాగే పెట్టేసుకుందాం పేర్లు. ఓకే, జై హింద్.